ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిల్మ్ రివ్యూ ఛానల్. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోనెని 'కల్కి 2' మూవీ నుంచి విజంతి మూవీస్ వాళ్ళు తీసేశారంట. ఎందుకు, ఏమిటి అని ఇప్పుడు ఒకటే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా అయితే మారింది. అంతేకాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా షాక్లో ఉన్నారు. అండ్ ఆల్సో షాక్లో కాకుండా కొంతమంది హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అవసరం లేదు మనకి బాలీవుడ్ వాళ్ళు అని చెప్పి. అయితే దీని వెనుక అసలు కారణం ఏంటి అని చూస్తే, తనకిచ్చే రెమ్యునరేషన్‌లో 25% హైక్, అంటే 25% ఇంకా ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ పెట్టిందంట ప్రొడ్యూసర్స్ దగ్గర. అంతేకాకుండా తను డైలీ 7 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తాను అని చెప్పిందంట. మళ్ళీ కాకుండా తనతో పాటు ఎంటోరేస్ కేర్, అంటే తన టీమ్ ఇంతమంది 25 మెంబర్స్ ఉండే టీమ్‌ని కూడా తను ఎక్కడ ఉంటుందో వాళ్ళు కూడా అక్కడే ఉండాలి. లైక్ తనని ఎలా చూసుకుంటారో వాళ్ళ టీమ్‌ని కూడా. సో, ఈ డిమాండ్స్ అన్నీ మూవీ ప్రొడ్యూసర్స్ దగ్గర పెట్టడంతో వాళ్ళు బాగా ఆలోచించి, అంటే ఎంత చెప్పినా కూడా ఆమె వినలేదు దీపిక పడుకొనె. సో, దీంతో మూవీ టీమ్ వాళ్ళు దీపిక పడుకొనె అఫీషియల్‌గా 'కల్కి' సీక్వెల్ నుంచి నాకౌట్, అంటే వదులుకున్నారు. సో, మరి ఇదే 'కల్కి 2లో దీపికా పడుకొనె ప్లేస్‌ని ఏ హీరోయిన్ రీప్లేస్ చేస్తే బాగుంటుందో అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ ఏఐ ఆర్ట్స్, అంటే కొంతమంది ఆలియా భట్ బాగుంటుందని, కొంతమంది లైక్ మృణాల్ ఠాకూర్‌ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే 'కల్కి 1లో మృణాల్ ఠాకూర్ కూడా సేమ్ సీన్, బట్ ఆ సీన్‌లో మృణాల్ చనిపోతుంది. బట్ చూడాలి ఇంకా నెక్స్ట్ సీక్వెల్‌లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏం ప్లాన్ చేశారో. అయితే వైజయంతి మూవీస్ వాళ్ళు మాత్రం ఇది కమిట్మెంట్ ఇష్యూ ప్లస్ డిమాండ్స్ ఎక్కువ అడగడం వల్లే, దానివల్లే దీపికాని సినిమాల నుంచి తీసేయడం జరిగింది అని వాళ్ళు అఫీషియల్‌గా చెప్పడం జరిగింది. సో, మీరు ఇప్పుడు దీపికా ప్లేస్‌లో ఏ హీరోయిన్ ఉంటే బాగుంటుందో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.